హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యపరం. మీలో ఎంతమందికి ఇలా వాటర్ మిలన్ తొక్కతో హల్వా చేసుకోవచ్చని తెలుసండి? మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఉగాది రోజు కూడా ఇలా వాటర్ మిలన్తో స్పెషల్గా హల్వా చేసి స్వామివారికి ప్రసాదంగా కూడా పెట్టచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇలా వాటర్ మిలన్ పైన తొక్క ఉంటుంది కదండి, దానిపైన మొత్తం పీల్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇలా పీల్ చేసుకున్న వాటిని మనం చిన్నగా తురుముకోవాలి. నేనైతే ఇందులోని వాటర్ తీయట్లేదండి. చాలామంది అయితే ఇందులో వాటర్ మొత్తం వాడ్ చేసి తర్వాత హల్వా చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఈ వాటర్తోనే వేస్తాను, నాకు అలానే ఇష్టం. అండ్ ఇప్పుడు ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇందులో జీడిపప్పు, ద్రాక్ష వేస్తున్నానండి. మీకు నచ్చిన ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకోవచ్చు. ఇలా బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడ్ కలర్లో అయిన తర్వాత వీటిని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మనం తురుము పెట్టుకున్న వాటర్ మిలన్ పీసెస్ని వేసుకోవాలండి. ఇందులోని వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు బాగా ఇలా మిక్స్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే నేను ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఇదైతే ఆప్షనలే, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు నేను ఇందులో 3/4 కప్పు దాకా షుగర్ వేసుకుంటున్నానండి. 1 కప్పు తురుముకున్న వాటర్ మిలన్కి 3/4 కప్పు దాకా షుగర్ సరిపోతుందండి. ఇలా షుగర్ మొత్తం కరిగిపోయే వరకు బాగా మిక్స్ చేసుకోండి. దగ్గర పడాలండి, ఇది బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు నేను ఇందులో 2 యాలకులు వేస్తున్నానండి. యాలకుల పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా షుగర్ మొత్తం దగ్గర పడ్డాక ఇందులో మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే వాటర్ మిలన్ హల్వా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.